అవును, మీరు విన్నది నిజమే. ఆ నీటిని తాగితే ఏ ప్రాణైనా సరే శిలగా మారిపోవాల్సిందే. మన పౌరాణిక చిత్రాల్లో మునులకు ఆగ్రహం వస్తే మనిషిని గాని జంతువుని గాని శపించి శిలలుగా మార్చేసే సన్నివేశాలను చాలామంది చూసే ఉంటారు. కానీ నిజంగానే ప్రాణులు శిలలుగా మారిపోవడం జరుగుతుంది. మనుషులు గాని జంతువులు గాని శిలలుగా మార్చే సరస్సు ఒకటి ఉంది. ఆ నీటిని తాగితే ఏ జీవైనా సరే శిలగా మారాల్సిందే. ఇంతకీ ఆ సరస్సు ఎక్కడ ఉందనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం. ఆఫ్రికాలోని టాంజియాలో ఉన్న ఆ సరస్సు పేరు నెట్రాన్ సరస్సు. అక్కడ నీటిని త్రాగిన ప్రతి జీవి శరీరంలో కణాన్ని రాతిశిలగా మార్చేస్తుంది ఈ సరస్సు. సరస్సులోని నీటి pH వాల్యూ 12 కంటే ఎక్కువగా ఉందని, అంతేకాకుండా భారీ అగ్నిపర్వతం బద్దలై అంతర్గత లావా విడుదలవుతూ ఉండడమే దీనికి గల కారణమని సైంటిస్టులు చెప్తున్నారు. లావా ఉంటే కాలి బూడిదైపోతారు, కానీ ఇలా శిలగా మారిపోవడం ఏంటనే డౌట్ చాలా మందికి వస్తుంది. కానీ సోడియం బైకార్బోనేట్ల ప్రభావంతోనే జీవులు శిలగా మారిపోతున్నాయని వివరిస్తున్నారు. సరస్సు రంగు కూడా లేత గులాబీ వర్ణంలోకి మారిపోయింది. అందుచేతనే ఆ సరస్సుని నిషేధిత ప్రాంతంగా గుర్తించారని అంటున్నారు. అయితే సరస్సును సందర్శించిన ఓ ఫోటోగ్రాఫర్ నీటిని తాకిన వెంటనే అక్కడికక్కడే శిలలైపోయిన పక్షుల్ని చూసి షాక్ గురయ్యాడు. తనకు కనిపించిన ప్రతి జీవి ఫోటోలను కెమెరాలో బంధించాడు. అక్కడ తనకు కనిపించిన ప్రతి విగత జీవిని ఇలా తన కెమెరాలో బంధించాడు. శరీరం రాతిగా మారిపోతున్న సమయంలో ఆ పక్షులు పడిన నరకయాతని ఆయన తీసిన చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోల్ని తన ఫోటో పుస్తకం అక్రాస్ ద రేపేజ్డ్ ల్యాండ్లో పొందుపరిచారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.